హాయ్ అండి అందరికీ. మేమైతే ఊరొచ్చాం. అలా మా ఇంటి దగ్గరలో ఉన్న రావి వలస శ్రీ ఎండల మల్లికార్జున స్వామి గుడికైతే వచ్చాం. ఇగోండి, మనం ఈ గుడిలోకి వెళ్ళే ముందు ఇక్కడ కోనేరు ఉంటుంది. అక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని ఈ గుడిలోకి అయితే రావాలి. మనం ఈ గుడిలోకి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి తాబేళ్ళు దర్శనం ఇస్తాయండి. ఇక్కడ తాబేళ్ళు ఒక 10 తాబేళ్ళలా ఉంటాయి, చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. మేము ఎప్పుడు ఊరొచ్చినా ఈ ఎండల మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్నాక మళ్ళీ ఊరు వెళ్ళిపోతాం. ఈ రాయి వలస మా ఊరు నుంచి అయితే 4 కిలోమీటర్లు ఉంటుంది. ఇగోండి, ఇది మొత్తం. అయితే ఈ మెట్ల పైనుంచి మనం పైకి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ స్లాబ్లా వేశారనమాట చుట్టూ. నా చిన్నప్పుడు ఇది లేదు. ఈ మేడపైకి వచ్చి మనం మొత్తం చూసామనుకోండి, అంతా ఓపెన్ ప్లేసే ఉంటుంది. ఇదిగో కోనేరు, చుట్టూ పొలాలు ఉంటాయి. ఇదొక ఊరు కదా రాయి వలస. అయితే కార్తీక మాసంలో మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గుడికి వస్తారు. ఈ స్వామి చాలా మహిమగల స్వామి అన్నమాట. కార్తీక మాసంలో అస్సలు ఖాళీ ఉండదు, అంత ఫుల్గా రష్గా ఉంటుంది. అయితే మీలో ఎంతమంది ఈ వీడియోస్ చూసేవాళ్ళు టెక్కలి వాళ్ళు కామెంట్ చేయండి. ఈ మేడపై నుంచి మనం చూసామనుకుంటే ఇలా కనిపించుద్ది. ఇగోండి, ఈ పైన చుట్టూ గోపురాలు అన్నమాట. పైనుండి ఇవి చుట్టూ చూడడానికి గ్రీన్గా పచ్చగా ఎంతో, ఈ లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది. చుట్టుపక్కల మొత్తం పొలాలేనండి. మేము ఎప్పుడొచ్చినా ఈ రాయి వలస వచ్చి ఈ ఎండల మల్లికార్జున స్వామిని దర్శించుకొని వెళ్ళిపోతాం అన్నమాట. ఇది కోనేరు. అంతే అండి మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.